ఈ సంవత్సరంలో సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్స్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్లో సమంత కూడా ఒకరు. రీసెంట్గా ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆరోగ్య సమస్య కారణంగా ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇక త్వరలోనే సిటాడల్, చెన్నై స్టోరీస్ వెబ్ సిరీస్లతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక సమంత ఒక్కో సినిమాకి 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక తెలుగు అండ్ తమిళ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న నయనతార హీరోయిన్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. రీసెంట్గా జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీకి నయనతార ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేసే నెక్స్ట్ సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచేసింది. త్రిష దాదాపు 21 సంవత్సరాలుగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది. 40 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. అయితే త్రిష ఒక్కో సినిమాకు దాదాపు 5 కోట్లు తీసుకుంటుంది. తమన్నా ఈ హీరోయిన్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ పై వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ బిజీ అయింది. ఇక కొన్నాళ్ళుగా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వరమతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఫైనల్ గా కీర్తి సురేష్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకి 3 కోట్లు తీసుకుంటుంది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.